హాయ్ మోటు గారు, పట్లు గారు, ప్రయాణం బానే జరిగిందా? చాలా బాగుంది మేడం. మమ్మల్ని ఇలా రిసీవ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. వావ్, కారు చాలా కంఫర్ట్ గా ఉంది. అవును, బయట వ్యూ కూడా సూపర్ గా ఉంది. ఇంకొంచెం వెయిట్ చేయండి, మా స్టూడియో చూశాక ఇంకా షాక్ అవుతారు. రండి, ఇదే మా ఇల్లు. వెల్కమ్ టు సుజాత ఇంటి ముచ్చట్లు. చాలా అందంగా ఉంది. ఇక్కడికొచ్చిన వెంటనే ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అయ్యో, ఎంత అందంగా ఉంది ఈ స్టూడియో. సుజాత మేడం నిజంగా చాలా బాగా సెటప్ చేశారు. థ్యాంక్ యూ. మీకు నచ్చితే నాకదే ఆనందం. ముందు టీ తాగుతూ కాస్త మాట్లాడుకుందాం. ఆహా, టీ సూపర్ గా ఉంది. ఒక కప్పుతో సరిపోదు, ఇంకో కప్పు కావాలి. మేడం, హ్మ్? ఈ కూర చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో చేసిన భోజనం రుచి వేరే లెవెల్. ఇంకొంచెం వేసుకోండి, సిగ్గుపడొద్దు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా ఉపయోగపడే విషయం చెప్పబోతున్నాను. మేడం చెప్పేది చాలా ఈజీగా అర్థమవుతోంది. వీడియో చివరి వరకు చూడండి. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. మళ్ళీ త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మాకు చాలా స్పెషల్. బాయ్, మళ్ళీ తప్పకుండా వస్తాం. గైస్ చూశారు కదా, అలాంటి మోటు పత్లు ఏఐ వీడియో ఎలా జనరేట్ చేసుకోవాలి చూసుకోవచ్చు. ఇప్పుడు సో ఎయిర్పోర్ట్ నుండి మనకు సుజాత మేడం అయితే రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మనకు సో స్టూడియో చూపించారు, హోమ్ చూపించారు, ఫుడ్ పెట్టారు అండ్ టీ దాపారు అండ్ మొత్తానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేశారు అనమాట. సో ఓవరాల్ స్టోరీ అన్నమాట ఇది. సో ఇప్పుడు మీరు రీల్స్ కోసం జనరేట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ కోసం, సో మళ్ళీ మీరు యూట్యూబ్ వీడియోస్ కోసం, లాంగ్ వీడియోస్ కోసం కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఏఐ మోటు పత్లు వీడియోస్ అయితే చాలా చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఈ మధ్యలో అయితే. ఇన్స్టాగ్రామ్ కానీ అండ్ ఇప్పుడు ఫేస్బుక్ కానీ అండ్ యూట్యూబ్ కానీ ఈ మూడు దాంట్లో అయితే చాలా చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది. కాబట్టి సో ఇప్పుడు మీరు ఎలా జనరేట్ చేసుకోవాలి, ఏఐ మోటు పత్లు వీడియో అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు చూడండి, సో ఎయిర్పోర్ట్ నుండి సుజాత మేడం అయితే రిసీవ్ చేసుకుంటున్నారు కదా, అలా మనం ఎలా జనరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు మాస్టర్ ప్రాంప్ట్ ఇస్తాను. ఆ మాస్టర్ ప్రాంప్ట్ లో మీరు డైలాగ్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రాసెస్ మొత్తానికి ఒక ఇమేజ్ తీసుకోవాలి, మొత్తానికి మీ ఇమేజ్ ఉండాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇమేజ్. ఇప్పుడు చూడండి గాయ్స్, ఇక్కడ చాలా క్రియేటర్స్ కానీ ఇప్పుడు షాప్ ఓనర్స్ కానీ లైక్ ఇప్పుడు వాళ్ళ షాప్ ప్రమోషన్ చేసుకోవాలి. సో ఎలా ప్రమోషన్ చేసుకుంటున్నారు, ఇప్పుడు చూడండి వాళ్ళ షాప్ ఒక బట్టల షాప్ లైక్ ఏదైనా కానీ క్లాత్కి సంబంధించింది, లేదా ఒక టిఫిన్ సెంటర్కి సంబంధించింది, ఏదైనా కానీ వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఎలా ప్రమోషన్ చేసుకుంటున్నారు అంటే, సో ఇప్పుడు మోటు పత్లు వచ్చేసి వాళ్ళ ఫోటో తీసుకుంటున్నారన్నమాట. సో వాళ్ళు ఏదైతే ఇడ్లీ సెంటర్ లైక్ అలాంటివి ఉంటాయి కదా, అండ్ టిఫిన్ సెంటర్ కానీ అట్లా ఫోటో తీసుకుంటే, లేదా బట్టల షాప్ లైక్ అట్లా క్లాత్కి సంబంధించి ఫోటో తీసుకొని అక్కడ మోటు పత్లు యాడ్ చేసేసి సో జనరేట్ చేసుకొని వీడియో రూపంలో జనరేట్ చేసేసి అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేస్తే వాళ్ళ షాప్ అయితే ప్రమోషన్ అయిపోతుంది అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఈ వీడియోలో చిన్న వీడియో ఉంటుంది మొత్తం. సో ఎలా ప్రాసెస్ అనేది మొత్తం చెప్తా. సో ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇమేజ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, మనం అడిగితే ప్రాంప్ట్ ఎలా ఇస్తుంది, ఇమేజ్ ప్రాంప్ట్ ఎలా ఇస్తుంది, సో ఎక్కడ జనరేట్ చేసుకోవాలి వీడియో అనేది మొత్తం చెప్తా. వీడియో ఎండ్లోనే స్కిప్ చేయకండి. చాలా చాలా గాయస్, ఎందుకోసం అంటే ఈ మధ్యలో చాలా క్రియేటర్స్ లాస్ట్ టైం ఒక వీడియో చేసి ఒక స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, ఈ వీడియోకు రెస్పాన్స్ అయితే కిరాక్ వచ్చిందనమాట. ఎందుకోసం అంటే ఏఐ వీడియోస్ ఇప్పుడు మోటు పత్లు ఏఐ వీడియోస్ చాలా చాలా ట్రెండింగ్ నడుస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన పెద్దగా స్క్రీన్ షాట్ పెట్టిన దానికి ఎంత వ్యూస్ వచ్చినాయి మీరే చూసుకోండి అనమాట. సో అలా అయితే ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి సో మీరు ఒక్క క్లిక్ లో మీరు చేసుకోవచ్చు. మీకు మొత్తం శ్రమ అవసరం లేదనుకుంటే మాస్టర్ ప్రాంప్ట్ ఇస్తాను, ఇక్కడ టెలిగ్రామ్లో ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ అది. సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు మాస్టర్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని చాట్‌జిపిటిలో వచ్చేసి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఓన్లీ డైలాగ్ చేంజ్ చేసుకోండి. డైలాగ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని మొత్తం చెప్తాను అనమాట. లేదా మీరు ఇమేజ్ అక్కడ మీకు చెప్తారు, ఓవరాల్ టోటల్ మీకు చెప్తారనమాట. సో ఇప్పుడు చెప్పే బదులు మీకు వీడియోలో చెప్తాను అనమాట. ఓకే, సో వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, హైప్ చేసి, సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యమో డన్ అండ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. డైలీ 2 మెంబర్స్ని ఫ్రీలో ప్రమోషన్ ఆల్రెడీ. ఓకే, సో మీరు విన్నర్ కావాలంటే ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యని చెప్పండి, ఖచ్చితంగా నేను ప్రమోషన్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకా మీ ఛానల్కి కామెంట్ పిన్ చేయబోతున్నా, ఎవరైతే కామెంట్ చేస్తారో కామెంట్ పిన్ చేయబోతున్నా ఖచ్చితంగా కామెంట్ పిన్ అయితే చేయండి అన్నమాట. ఓకే, అండ్ ఇంకా మన ఛానల్ మెంబర్షిప్ ఉంది, జస్ట్ 59 రూపీస్ అనమాట. అన్ని ఛానల్స్ మెంబర్షిప్ ఉంది, ఈ ఛానల్లో మెంబర్షిప్ లేదనమాట. ఈ ఛానల్లో మానిటైజేషన్ కాలేదు కాబట్టి ఈ ఛానల్లో మెంబర్షిప్ లేదనమాట. ఓకే, సో అన్ని ఛానల్స్లో ఇప్పుడు శ్రీనివాస్ టెక్ అఫీషియల్ అన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మెంబర్షిప్ తీసుకోండి అండ్ మీకు ప్రమోషన్ చేస్తామన్నమాట. ఇంకా మా టీం ఫాలో అవుతామన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా, చూసేయండి. గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే చాట్‌జిపిటి అనేది ప్లే స్టోర్ లో అప్డేట్ చేసుకోండి. సో మీకు ఆల్రెడీ ఉంటుంది అనమాట. ఓకే, ఉంటే ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసుకోండి. ఎందుకోసం అంటే అది ప్రాంప్ట్ కరెక్ట్ ఇవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చాట్‌జిపిటిలో వచ్చేయండి. ఓకే, నేను చెప్పినలాగా ప్రాసెస్లో వెళ్ళండి. ఖచ్చితంగా కరెక్ట్ ప్రాసెస్లో మీరు అండ్ మీ ఇమేజ్ జనరేట్ అవుతుంది అండ్ దాని తర్వాత వీడియో కూడా జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో మొత్తానికి సో అండ్ ఇక్కడ అలో చేసేయండి మొత్తానికి అయితే. సో నోటిఫికేషన్ అయితే అలో చేసేయండి. మీకు ఇట్లా అడిగితే మొత్తం అలో చేసేయండి అనమాట. ఓకే, సో ఇలా అలో చేసిన తర్వాత నేను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాను అనమాట. నాకు అప్డేట్ లేకుండా కాబట్టి అప్డేట్ చేసుకున్నా. డైరెక్ట్ అదే అడుగుతాను, మీరు అప్డేట్ చేసుకోండి లేకపోతే ప్రాంప్ట్ తప్పిస్తాను ఇట్లా.
సో అప్డేట్ చేసుకోమని చెప్తే అప్డేట్ చేసుకోవాలండి. ఓకే, సో లేదు మీరు ప్లే స్టోర్లో వెళ్ళి కూడా అప్డేట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సింపుల్లీ ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ స్టార్ట్ వాయిస్ అంటుంది. మీరు ఇట్లా మాట్లాడి కూడా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా మీరు అడగచ్చు అనమాట. ఇప్పుడు నేను వేస్తా అంటే నా ఇమేజ్ తీసుకుంటాను అనమాట. ఇమేజ్ తీసుకున్న తర్వాత మీకు ఎలా అనేది చెప్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను వేస్తా అంటే ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఫోటోస్ వెళ్ళి నా ఇమేజ్ అయితే తీసుకుంటాను అనమాట. ఓకే గాయస్ చూసుకోవచ్చు, ఇమేజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఇమేజ్ తీసుకున్న చూడండి. సో ఇప్పుడు నేను వేస్తా అంటే గాయస్ ఇక్కడ ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఈ ఇమేజ్ కి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఇమేజ్ అండ్ మోటు పత్లు ఇమేజ్ రెండు కలిపి అండ్ ఒక ఎయిర్పోర్ట్ లో రావాలి, రిసీవ్ చేసుకోవాలి, సో వెల్కమ్ చెప్పాలి అని నేను ఇక్కడ టైప్ చేస్తానమాట. మొత్తం టైప్ చేసి మీ ముందటైతే వస్తానమాట. ఓకే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ ఏం రైడ్ చేశానంటే చూసుకోవచ్చు, మంచిగా క్లారిటీ ఇవ్వండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు నోట్బుక్ లో రైడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా యాస్టిస్ ఇవ్వచ్చు అనమాట. చూసుకోవచ్చు, హాయ్ చాట్‌జీపీ, నా ఇమేజ్ ఇచ్చాను అండ్ మోటు పత్లు ఇమేజ్ రావాలి, అలాగే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుండి దిగాలి, నేను రిసీవ్ చేసుకున్నలాగా రావాలి, చాలా బాగా ఇవ్వండి అని ఇక్కడ సో టైప్ చేసినమాట. ఇక్కడ సెండ్ చేస్తుంది. మీ ముందట ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది అన్నమాట. చూడండి గాయస్ ఇక్కడ సింపుల్ వేలో జనరేట్ చేసి ఇస్తుంది. ఆ ఇమేజ్ మనం సేవ్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఇంకొక ఇమేజ్ మనం సో అడుగుదాం అనమాట. అప్పటి వరకు మనం కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్లీ 2 ఇమేజ్ నాకు జనరేట్ చేసి ఇచ్చింది. మీకు ఎలాంటి ఇమేజ్ ఇష్టం ఉన్నది సో దానికి మీరు సెలెక్ట్ చేసుకోండి, లేదా 2 డౌన్లోడ్ చేసుకుంటే 2 తీసుకోండి అని చెప్తుంది. చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ, ఓ మై గాడ్ షాకింగ్ కదా, 2 ఇమేజ్ మీకు ప్లే చేసి అంటే ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి. ఇదొక ఇమేజ్ చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ వెల్కమ్ టు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఎరేవ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. సూపర్ అయితే వచ్చేసింది. దీన్ని నేను సేవ్ చేసుకుంటాను, డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. సో దీనికైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను చూడండి గాయస్ ఇక్కడ. ఓ మై గాడ్ షాకింగ్ కదా, సూపర్ అయితే వచ్చేసింది. సో ఇలా అయితే డౌన్లోడ్ చేసుకోండి, సింపుల్ వేలో డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే డౌన్లోడ్ అయిపోయింది. సింపుల్ మైండ్ చేద్దామంటే సో ఇప్పుడు ఇమేజ్ టు బెటర్ అని సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే చాట్‌జీపీటీని అర్థం కావాలి కాబట్టి ఎలా ఇవ్వాలి అనేది చాట్‌జీపీటీని అర్థం కావాలి కాబట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు ఏది ఇష్టం ఉన్నది చాట్‌జీపీటీ మనకు అడుగుతున్నది కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఇది చూడండి, థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్ అయితే అంటుంది. సో సెలెక్ట్ చేసిన చూడండి. సో ఇప్పుడు నేను వేస్తా అంటే అండ్ ఇప్పుడు నా స్టూడియోకి రావాలి, స్టూడియోలో సో కూర్చొని టీ తాగాలి అనేది రావాలన్నమాట. సో మొత్తానికి టీ తాగిది సో నేను జనరేట్ చేస్తానమాట. సో నేను మొత్తం రైడ్ వేసి మీ ముందరైతే వస్తాను. ఓకే గాయస్ చూసుకోవచ్చు, సింపుల్ వేలో రైడ్ వేసిన చూడండి. నా స్టూడియోకి రావాలి, అందరం టీ తాగుతూ రావాలి ఇమేజ్ అని సో ఇంతే ఇచ్చిన. ఇమేజ్ కూడా ఇవ్వలేదు, టీ తాగుతూ రావాలి అని ఇచ్చిన అనమాట. సో ఇప్పుడు సెండ్ చేసేస్తుంది చూడండి. మొత్తానికి నా స్టూడియో ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు సుజాత మేడం స్టూడియో ఇచ్చేస్తుంది అనమాట. స్టూడియో ఇచ్చిన తర్వాత అక్కడ గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, మోటు పత్లు టీ తాగుతారు. ఆ తర్వాత ఇద్దరు అంటే ముగ్గురు కూడా టీ తాగుతారు అనమాట. అక్కడ స్టూడియో జనరేట్ అవుతుంది అనమాట. సో మొత్తానికి సో అది రివీల్ అయిపోయిన తర్వాత మేము దొరికితే వస్తామంట. ఓకే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా సేమ్ యాస్టిస్ చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ. విచ్ ఇమేజ్ డూ యూ లైక్ మోర్ అయితే అంటుంది. సో ఇక్కడ స్కిప్ చేసుకుంటారా అండ్ మీకు ఏది ఇష్టం ఉన్నాయని మీరు చూసుకోండి, మీరు లైక్ అయితే చేయండి అని చెప్తున్నది. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తుంది. ఎందుకోసం అంటే సేమ్ యాస్టిస్ ఉండాలి కాబట్టి చూసుకోవచ్చు. శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ వచ్చేసింది అనమాట. ఓకే అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇట్లా రాకుండా మీరు అడగచ్చు, ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ స్టూడియో అయితే వచ్చేసింది కాబట్టి సుజాత ఇంటి ముచ్చటి ఛానల్ రావాలి అని ఇక్కడ సో ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేస్తే మనకు సేమ్ యాస్టిస్ జనరేట్ ఇస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను చేస్తే వీడియో లెంత్ అవుతాయి కాబట్టి మీకు ఇక్కడ చేసి చూపిస్తుంది. లేదు మీకు చూపించాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి. నేను ఇక్కడ టైప్ చేస్తాను అనమాట, ఎగ్జాంపుల్ కోసం టైప్ చేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇక్కడ నా స్టూడియోలో సుజాత ఇంటి ముచ్చట్లు రావాలి అని ఇట్లా టైప్ చేస్తే సెండ్ చేసేస్తే ఆ ఇమేజ్ మనకు జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఓకే సో ఇప్పుడు నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, ఇప్పుడు డౌన్లోడ్ కూడా చేసుకుంటున్నాను అనమాట. ఓకే సింపుల్లీ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేద్దామంటే దీన్ని తీసేసిన తర్వాత అండ్ చాట్‌జీపీటీని అర్థం కావాలి కాబట్టి మీకు ఏ ఇమేజ్ ఇష్టం ఉన్నాయని సో చెప్పమంటున్నా కదా, మనం ఇక్కడ సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే సో చూడండి థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ అయితే అంటుంది. సో ఇప్పుడు మనం చేద్దామంటే దీన్ని తీసేసిన తర్వాత అండ్ ఇప్పుడు మీకు 3 ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తున్నమాట. సో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి వీడియో మీకు చేసుకోండి అనమాట. మీరు ఎలా చేసుకుంటారో మీరు అడిగితే ఆబ్వియస్లీ సో మీరు ఎలా చేస్తారో మీకు అలా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను డిఫరెంట్ టికెట్ల ఎయిర్పోర్ట్లో వాళ్ళకు డ్రాప్ చేయాలి. డ్రాప్ అంటే ఏంటి సో బాయ్ చెప్పాలన్నట్టు. సో ఇప్పుడు నేను టైప్ చేసి మేము ముందటైతే వస్తాను. ఓకే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు మోటు పత్లుకి నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసినలాగా రావాలి ఇక్కడ రెడీ అయ్యలేదన్నమాట. అండ్ ఇక్కడ బాయ్ చెప్పాలి అలా రావాలి అని ఇక్కడ టైప్ చేసిన చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు మోటు పత్లుకి నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసిన లాగా రావాలి అని ఇక్కడ టైప్ చేయాలన్నమాట. రావాలి ఓకే సో టైప్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ బాయ్ చెప్పిన లాగా అలా రావాలి అని ఇక్కడ టైప్ చేసిన చూడండి. అంటే మొత్తం సో ఒకటి బాయ్ ఒకటి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేలాగా రావాలన్నమాట. సో 2 రావాలి కాబట్టి నేను వేస్తాను సో 2 టైప్ అయితే చేసిన అనమాట. ఇప్పుడు సెండ్ చేస్తుంది చూడండి. మొత్తానికి ఇంకొక ఇమేజ్ మనకు జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. సో ఎలా ఇచ్చింది అంటే ఒకటి
సో బాయ్ బాయ్ చేసిన లాగా ఒకటి సో మొత్తానికి ఒక పెద్ద ఇమేజ్ అయితే ఇచ్చింది అనమాట. సో దీనికి సేవ్ చేస్తా. ఇన్ కేసు రాకుంటే నేను ఏం చేసిన అంటే మళ్ళీ కూడా జనరేషన్ అనమాట, ఇలాంటిది జనరేషన్ అనమాట. సో అట్లా జనరేట్ చేసుకోవాలన్నమాట. ఎలా చేసుకోవాలంటే సో ఇంకా 16:9 ఇవ్వండి అని ఇక్కడ జనరేట్ చేయమని చెప్పిన. సో ఇట్లయితే ఇచ్చింది అనమాట. ఓన్లీ ఎయిర్పోర్ట్ లో బాయ్ బాయ్ చెప్పాలి అని చెప్పిన. సో అయితే ఓన్లీ ఎయిర్పోర్ట్ లో బాయ్ బాయ్ చెప్పాలని ఇచ్చింది అనమాట. తర్వాత పెద్దగా ఇచ్చింది కాబట్టి 16:9 ఇవ్వండి అని చెప్తే ఇట్లా మనకి యూట్యూబ్ కి లాంగ్ ఫార్మాట్ లో 16:9 సో అలా ఇవ్వమని చెప్తే సో అలా అయితే ఇచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఇదే బాగుంది కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాను. సో ఇలాగైతే డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్లీ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తారు ఏంటిదంటే కాదు సింపుల్లీ అప్పటి వరకు డౌన్లోడ్ అవుతున్నది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. సింపుల్ నేను బ్యాక్ వస్తాను. ఇప్పుడు నేను చేస్తా అంటే ఫస్ట్ మోటు పత్లు ఫస్ట్ వన్ ఇట్లా రాయాలన్నమాట. ఫస్ట్ వన్ అండ్ ఇప్పుడు మోటు పత్లు మీకు చూపిస్తా, మొత్తం రాసి మీకు చదివి చూపిస్తామంట. ఓకే గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం రిలేషన్ అంటే చూడండి, నాకు ఈ ఇమేజ్ కి వీడియో ప్రాంప్ట్ ఇవ్వండి. ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ చూసుకుంటే మోటు పత్లు ఎయిర్పోర్ట్ లో వెల్కమ్ చెప్పాలి అండ్ వీడియో ప్రాంప్ట్ ఇవ్వండి అని చెప్పాను. సెకండ్ ఇమేజ్ చూసుకుంటే నా స్టూడియోలో టీ తాగుతూ రావాలి, అదొకటి ప్రాంప్ట్ ఇవ్వని చెప్పాను. అండ్ ఇక్కడ థర్డ్ ఇమేజ్ చూసుకుంటే నేను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి బాయ్ బాయ్ చెప్పాలి, సో అలా ఇవ్వండి అని చెప్పిన. అండ్ ఇక్కడ టోటల్ వీడియో ప్రాంప్ట్ ఇవ్వండి అని ఇక్కడ టైప్ చేసిన అనమాట. సో ఇక్కడ సెండ్ చేస్తా చూడండి, ఇలా సెండ్ చేస్తా. సెండ్ చేస్తే మనకు వీడియో ప్రాంప్ట్ అయితే ఇస్తుంది అనమాట. చూడండి మొత్తం డీటెయిల్ మొత్తం చెప్తున్నా. సో ఎలా చేసుకోవాలి, సో మీరు కన్నా చేసుకుంటే ఎలా చేసుకోవాలి అనేది మొత్తం టోటల్ డీటెయిల్తో చెప్తున్నాను అనమాట. సో మీరు ఎలా చేసుకుంటారు అనేది మొత్తం చెప్తున్నాను అనమాట. ఓకే చూసుకోవచ్చు గాస్, ఇక్కడ మనకు డైలాగ్ తో సహా ఇచ్చింది అనమాట. చూసుకోండి గాస్, ఇక్కడ మోటో అన్నాడు, నమస్తే మేడం, హైదరాబాద్ కి వచ్చాము, మీ వెల్కమ్ చాలా బాగుంది అండ్ వెల్కమ్ మోటు పత్లు, మన స్టూడియోకి వెళ్దాం. మొత్తం మనకు డీటెయిల్ తో సహాయత ఇచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు కదా. సెకండ్ ఇమేజ్ కూడా చూసుకుంటే కదా మేడం టీ ఎలా ఉంది, సో ఇట్లయితే మేడం అయితే అన్నది అనమాట, సుజాత మేడం. సో అట్లా మనకు అండ్ డైలాగ్ తో సహాయత ఇచ్చేసింది కాబట్టి మనం ఏం చేద్దామంటే సింపుల్లీ ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాసిగా చూసుకోవచ్చు. ఫస్ట్ ఇట్లా కాపీ చేసుకోండి. సో ఇట్లా కాపీ చేసుకోండి 1 సెకండ్ ఇట్లా అండ్ డైలాగ్ వరకు కాపీ చేసుకోండి ఇక్కడ. ఓకే ఇప్పుడు కాపీ చేసుకోండి సింపుల్లీ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సో ఇక్కడ నుండి ఆట ఉందన్నమాట. సో మీరు వీడియో ఎందులో జనరేట్ చేస్తారంటే మనకు గూగుల్ ఫ్లో ఏఐ ఉంది కదా, దాంట్లో మనం జనరేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు డైలీ మనకు 50 క్రెడిట్స్ మాత్రమే వస్తాయి. ఫ్రీ కావాలనుకుంటే రావు, ఫ్రీ అంటే ఫ్రీ వస్తాయి, 50 క్రెడిట్స్ వస్తాయి, ఎక్కువ కావాలంటే రావన్నమాట. ఇప్పుడు నేను చేస్తాను అంటే సింపుల్లీ బ్యాక్ వస్తాను. నేను ఆల్రెడీ జనరేట్ చేసుకున్నా, నా క్రెడిట్స్ మొత్తం అయిపోయినాయి. వేరే మెయిల్ ఐడి మీకు లాగిన్ చేసి చూపిస్తా. సో ఇప్పుడు నేను చేస్తా అంటే క్రోమ్లో వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ. ఇలా క్రోమ్లో వచ్చిన తర్వాత సర్చ్ బార్లో అండ్ ఇక్కడ ఫ్లో ఏఐని సెర్చ్ చేసుకోండి. ఓకే సో ఎవరికి తెలియకుండా చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ మంది వచ్చింది చూడండి గూగుల్ ఫ్లో అని, దీనికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మొత్తానికి మనకైతే డీటెయిల్తో చాలా చెప్తున్నాను అనమాట. సో ఎవరికైతే తెలియదు, చాలా క్రియేటర్స్ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నది ఏంటంటే అన్న మాకు ఇట్లా ఓపెన్ అవుతలేదు, ఏం చెయ్యాలి ఇట్లా అడుగుతున్నారు. చూడండి నాకు ఇట్లా మెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. సో మీకు మెయిల్ ఐడి అడగకుంటే ఏం చేస్తారనేది మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ దగ్గర ఏదైతే మెయిల్ ఐడీస్ ఉన్నాయో ఆ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కోసం ఇది ఒక మెయిల్ ఐడి సెలెక్ట్ చేస్తా చూడండి, ఇది ఒక మెయిల్ ఐడి సెలెక్ట్ చేస్తా అంటే మీకు తెలవాలి కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా అనమాట. ఇక్కడ మీకు చెప్తాను అనమాట. ఇక్కడ చూడండి మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. సింపుల్లీ మనకి ఇక్కడ ఏమొచ్చింది చూడండి, నా మెయిల్ ఐడి ఇక్కడ వచ్చింది చూడండి, మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడైతే వచ్చిందా, దీన్ని మీరు సో అందులో క్రెడిట్స్ అయిపోయినాయి అనుకుంటే మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు డైలీ బోనస్ పేడ్ అయితే వచ్చింది, ప్లాన్ ఎంజాయ్ 50 అయితే వచ్చింది అనమాట. దీన్ని తీసేస్తాను అయితే దీన్ని నేను సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ చేస్తాను అనమాట. సెలెక్ట్ చేస్తే చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ మనకు 50 క్రెడిట్స్ అయితే వచ్చినాయి చూడండి గాయస్ ఇక్కడ. అవునా 50 క్రెడిట్స్ అయితే వచ్చినాయి. లేదు మనకు అందులో క్రెడిట్స్ మొత్తం అయిపోయినాయి అనుకుంటే మనకి ఇక్కడ ఏముంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ ఇది మనకి ఏముంది, సైన్ అవుట్ ఉంది అనమాట. సైన్ అవుట్ వేసేస్తే సైన్ అవుట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు ఎలా అనేది చూపించాలంటే చూపిస్తాను అనమాట. ఇప్పుడు సైన్ అవుట్ చేసేయండి. సైన్ అవుట్ చేసిన తర్వాత మొత్తం ఈ గూగుల్ మొత్తం క్లియర్ చేసేయండి. క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ మీరు క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు ఫ్లో ఏఐని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మీకు ఏమొస్తుందంటే డైరెక్ట్ ఫ్లో ఏఐ అయితే మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఇంకా మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోమని చెప్తామన్నమాట. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే వేరే మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే వేరే మెయిల్ ఐడి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 50 క్రెడిట్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే అలా సెలెక్ట్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుందా, న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత సో సింపుల్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మన డైరెక్ట్ చిన్న ఉన్నది కాబట్టి 8 సెకండ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి వీడియో సెలెక్ట్ చేస్తారు చూడండి. వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 16:9 కావాలన్నా అంటే మీరు ఇన్స్టాగ్రామ్ కోసం చేస్తా అంటే ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు యూట్యూబ్ కోసం సెలెక్ట్ చేస్తా అంటే 16:9 అంటే లాంగ్ ఫార్మాట్ లో చేస్తా అంటే ఇప్పుడు యూట్యూబ్ కోసం లాంగ్ ఫార్మాట్ లో చేస్తా అంటే 16:9 సెలెక్ట్ చేసుకోవాలి. లేదు రీల్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ కోసం అంటే
9:16 అనమాట. అంటే పెద్దగా అనమాట, ఇట్లా వస్తాయి అనమాట. ఓకే, మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. నేను సో ఇలా అడిగిన అనమాట, 16:9 సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. నేను అలాగే అడిగిన కాబట్టి సో నేనైతే ఇలా సెలెక్ట్ చేసిన అనమాట. ఇప్పుడు 8 సెకండ్స్ సెలెక్ట్ చేస్తా, ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఓకే చేస్తాను అనమాట. ఓకే, సింపుల్ ఇక్కడ స్టార్ట్ ఉందా, స్టార్ట్కి సెలెక్ట్ చేస్తానండి. స్టార్ట్కి సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు నేను చేస్తాను కదా, ఇక్కడ సింపుల్ ఇక్కడ మనకు ఏరో మార్క్ ఉంది చూడండి, మనకి ఇక్కడ చూపిస్తుంది ఏరో మార్క్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. మీకు చూపిస్తుంది చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇది అనమాట. దీన్ని సెలెక్ట్ చేస్తుంది చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఇది అనమాట. అంటే మనం వెల్కమ్ చెప్పిలాగా అనమాట. సో ఇప్పుడు మనం ఏదంటే డన్ చేసేద్దాం. డన్ చేసిన తర్వాత సో అది అప్లోడింగ్ అయిపోతుంది. అప్లోడ్ వరకు కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకే గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే అయిపోయింది. సెలెక్ట్ చేస్తాం, ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రాంప్ట్ కాపీ చేసుకున్నారు కదా, ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇక చూడండి లాగి బట్టి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తాను. అవునా, పేస్ట్ చేయండి ఇట్లా. సో చూసుకోండి కరెక్ట్ డైలాగ్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. నమస్తే మేడం, హైదరాబాద్కి వచ్చాము. సో ఇట్లయితే వచ్చింది. నేను ఇక్కడ బాణం కొట్టుకు ఓకే వేస్తాను. ఇక్కడ ఏరో మార్క్ ఉందా, ఏరో మార్క్ ఓకే వేస్తే అది వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. చూడండి ఒక క్లిక్లోనే మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. సో అలా జనరేట్ అయితే వేసుకొని మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం జనరేట్ చేసి మీ ముందరైతే వస్తా. సో ఫస్ట్ అయితే చూపిస్తాను అనమాట, అన్ని చూపిస్తాను. 3 కూడా చూపిస్తాను అనమాట. 3 ఎలా జనరేట్ చేసుకోవాలి చూపిస్తాను అనమాట. ఓకే, వెయిట్ చేయండి, కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది, కొద్దిగా వెయిట్ చేయండి. అంటే మీకు అంటే నాకు కామెడీ వేస్తున్నారు ఏంటంటే, అన్న మాకు ఇలా వస్తలేదు, సో మాకు ఫ్లో ఏఐ ఓపెన్ అవుతలేదు, సో ఎలా చేసుకోవాలి మీకైతే డైరెక్ట్ నేను ఎలా చేస్తున్నానో మీకు అలా చూపిస్తున్నా అనమాట. సో ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నా. సో ఇక్కడ మీకు ఏం కూడా స్కిప్ చేస్తలేదు. ఓకే గైస్ చూసుకోవచ్చు. సో వీడియో అయితే జనరేట్ అయిపోయింది. మీకు ఇక్కడ ప్లే చేసి చూపిస్తా చూడండి. ప్లే అయితే చేస్తున్నా చూడండి, ప్లే చేస్తా. అండ్ ఇక్కడ ప్లే చేస్తే ఎలా వస్తుందో చూద్దాం గాయస్. ఇక్కడ హైదరాబాద్ కి వచ్చేసాం. మీ వెల్కమ్ చాలా బాగుంది. వెల్కమ్ మోటు పట్లు మన స్టూడియోకి వెళ్దాం. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ డౌన్లోడ్ సెలెక్ట్ చేసి 720 డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సింపుల్ వేలో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు పౌజ్ చేస్తా వీడియో అయితే. సో ఇలా డౌన్లోడ్ చేసుకోండి, అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు సెకండ్ ఇమేజ్ కూడా సో అప్లోడ్ చేసి చూపిస్తా. అండ్ లాస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసి చూపిస్తా. అప్లోడ్ చేసిన తర్వాత సో మీకు జనరేట్ చేసి మొత్తం జనరేట్ చేసి అయితే మీ ముందరైతే వస్తాం. ఎందుకోసం అంటే వీడియో లెంత్ అవుతుంది అనమాట. సో ఎలా చేసుకోవాలి లాస్ట్ చూపిస్తా, సెకండ్ అయితే చూపించాలన్నమాట. ఓకే గాయస్, సెకండ్ వీడియో కూడా జనరేట్ అయిపోయింది. ఇక్కడ ప్లే చేసి చూపిస్తుంది. ఇక్కడ ప్లే అయితే చేస్తున్నా చూడండి. ఈ ప్లే చేస్తే చూడండి ఇక్కడ టీ తాగుతూ వస్తుంది చూడండి. సూపర్ మేడం, చాలా టేస్టీ. మీ స్టూడియో కూడా చాలా బాగుంది. సో ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సూపర్ మేడం, చాలా టేస్టీ. మీ స్టూడియో కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ట్ మంత్ చూపిస్తుంది అనమాట. ఎలా అనేది చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు స్టార్ట్ సెలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ మీకు అప్లోడ్ కనిపిస్తుందా, అప్లోడ్ సెలెక్ట్ చేసేసి లాస్ట్ వన్ ఇమేజ్ అయితే మీరు సో అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది లాస్ట్ వన్ ఇమేజ్ అనమాట. మీకు సెలెక్ట్ చేసి డన్ చేసేస్తున్నా. డన్ చేసేస్తే అప్లోడ్ అయితే అయిపోతే అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే గాయస్ చూసుకోవచ్చు ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇమేజ్ అయితే సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం చేద్దామంటే ప్రాంప్ట్ కాపీ చేసుకుందాం. సెకండ్ వన్ అయిపోయింది అనమాట. థర్డ్ వన్ అనమాట. ఇప్పుడు థర్డ్ వన్ ఇట్లా కాపీ చేసుకోండి. ఇక్కడ థర్డ్ వన్ ఉంది చూడండి, సీన్ థర్డ్ ఉందా, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా కాపీ చేసుకోండి. వీడియో ప్రాంప్ట్ కింద ఇట్లా కాపీ చేసుకోండి. ఎంతవరకు అంటే డైలాగ్ వరకు కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ వరకు చూపిస్తుంది చూడండి. 1 సెకండ్. అండ్ ఇది కరెక్ట్ కాపీ అవుతలేదు. ప్లస్ లాగి బట్టి 1 సెకండ్. ఇంతవరకు ఓకే, ఇంతవరకు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇలా పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఏరో మార్క్ ఓకే వేసేస్తే అది జనరేట్ అవుతా ఉంటుంది అన్నమాట. చూడండి, అవునా. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే గాయస్ చూసుకోవచ్చు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ప్లే చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. లేకపోతే వేరే ఇమేజ్ తీసుకొని మనం సో జనరేట్ చేద్దాం. సో ఇప్పుడు ప్లే అయితే చేస్తా చూడండి. ప్లే చేస్తున్నా. బాయ్ మోటు పట్లు, మళ్ళీ కలుద్దాం. బాయ్ మేడం, మళ్ళీ తప్పకుండా వస్తాం. టేక్ కేర్. థాంక్యూ. చాలా బాగా వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్లీ ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సింపుల్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలా డౌన్లోడ్ అయితే చేసుకొని డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్లీ మీరు ఇన్స్టాట్ యాప్లో కానీ అండ్ విఎన్ యాప్లో కానీ కైన్ మాస్టర్లో కానీ లైక్ ఎందులో మీకు కంఫర్టబుల్ ఉంటుందో అందులో మీరు ఎడిటింగ్ చేసుకోండి. ఎడిటింగ్ అంటే సో ఇప్పుడు 3 ఫుటేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవడం మాత్రం, దానికి ఏం చేయాల్సిన అవసరమే లేదు. ఓన్లీ ఎక్స్పోర్ట్ చేసుకోవడం మాత్రమే. సో అట్లా ఎక్స్పోర్ట్ అది చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి, లేదా ఫేస్బుక్లో అప్లోడ్ చేయండి. రీచ్ అయితే చాలా బాగుంది అనమాట. సో ఎవరిదైతే ఛానల్ మానిటైజేషన్ కాలేదో ఖచ్చితంగా ఇలా జనరేట్ చేసుకొని రీచ్ అయితే బాగుంది అనమాట. కిరాక్ రీచ్ ఉంది. సో ఖచ్చితంగా ఇలా అయితే జనరేట్ చేసుకొని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయండి. ఎవరికైతే ఛానల్ మానిటైజేషన్ కాలేదో వాళ్ళు అప్లోడ్ చేసుకోండి. సో మీరు ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వండి. కొద్దిగా వాయిస్ ఓవర్ డైరెక్ట్ ఇవే మొత్తం జనరేట్ చేసి అప్లోడ్ చేయకండి. కొద్దిగా వాయిస్ ఓవర్ ఇవ్వండి. మీ ఫుటేజ్ మధ్యలో ఉండాలన్నమాట. మీ ఛానల్ డైరెక్ట్ మానిటైజేషన్ కావాలంటే మధ్యలో మీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇలా చేస్తున్నా నేను. సో ఇలా మీరు మాట్లాడుతూ ఉండాలన్నమాట. సో అప్పుడే మీ ఛానల్ మానిటైజేషన్ ఉంటుంది. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది? సో పర్ఫెక్ట్లీ సో ఇది డైరెక్ట్ మొత్తం ప్లే చేసి చూపిస్తుంది చూడండి. ఒకసారి చూసుకోండి, వీడియో అయితే చూసుకోండి మొత్తం. నమస్తే మేడం,
హైదరాబాద్కి వచ్చేసాం. మీ వెల్కమ్ చాలా బాగుంది. వెల్కమ్ మోటు పట్లు మన స్టూడియోకి వెళ్దాం. టీ ఎలా ఉంది? సూపర్ మేడం, చాలా టేస్టీ. మీ స్టూడియో కూడా చాలా బాగుంది. బాయ్ మోటు పట్లు, మళ్ళీ కలుద్దాం. బాయ్ మేడం, మళ్ళీ తప్పకుండా వస్తాం. టేక్ కేర్. థ్యాంక్ యూ. ఇలా వచ్చింది, సూపర్ వచ్చింది కదా. సో అలా అయితే ఎడిటింగ్ చేసుకోండి. ఎడిటింగ్ చేసిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. సో నాకైతే యూస్ వస్తాను. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. మనకు మంచి వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.